Garuda Express, an international courier service. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల జోరుగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. అక్కడ ఉపన్యాసాలు ఇస్తున్నారు. అయితే ఆ ఉపన్యాసాలు ఎలా ఉంటున్నాయి, ఇంకా ఆయన మార్చుకోవాల్సిన అంశాలేంటి అనే వాటిపై ఆయనకి సలహాలు సూచనలు ఇచ్చేందుకు పరిశీలకులు ఇప్పుడు ప్రతి సమావేశానికి హాజరవుతున్నారట. ఆయా సమావేశాల్లో పాల్గొని వారు లోకేష్ స్పీచ్ ఎలా ఉంటుందో పరిశీలిస్తున్నారట. ఆ తర్వాత ఆయన మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపై సలహాలు సూచనలు చేస్తున్నారట. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? గత కొంతకాలంగా టీడీపీలో లోకేష్ టీంలో ఉన్న పెద్ది రామారావు లోకేష్ ప్రసంగాలన్నీ తయారు చేస్తారని ప్రచారం ఉంది. లోకేష్ జరిపిన జిల్లా పర్యటనలో ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న వ్యక్తిని ఇప్పుడు మేము సర్కిల్లో చూపిస్తున్నాం. ఆయనే పెద్ది రామారావు. గత కొన్ని రోజులుగా ముఖ్యంగా ఎమ్మెల్సీ ఆ తర్వాత మంత్రి అయిన లోకేష్ బహిరంగ వేదికలపై చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు చాలా దుమారం సృష్టించాయి. ఆయన చేసిన పొరపాట్లు వ్యక్తిగతంగా లోకేష్ తర్వాత ప్రభుత్వానికి చాలా వరకు ఇబ్బందులు సృష్టించాయి. ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో లోకేష్ మాట్లాడిన మాటలు, వీడియోలు ప్రదర్శించి మరీ లోపాలు ఎత్తి చూపారు. లోకేష్ని ఉతికి ఆరేశారు. ఆ తర్వాత లోకేష్ వాటిని దిద్దుబాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే తన ప్రసంగం రాసే పెద్ది రామారావునే ఏకంగా సమావేశాలకు తీసుకెళ్తున్నట్టు అర్థమవుతోంది. ఇంతకీ పెద్ది రామారావు ఎవరో తెలుసా? దేవదాస్ కనకాల అల్లుడు.